విశాఖ జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తుందా? ఓ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఫైట్ జరుగుతుందా? ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గ్యాంగ్ భూ కబ్జాలు చేస్తుంటే ఎమ్మెల్యే సీరియస్ అయ్యారా? అయితే మాజీ ఎమ్మెల్యే అనుచరులకు ఎంపీ మద్దతుగా ఉన్నారా? దాంతో ఎంపీ తీరుపై ఎమ్మెల్యే గుస్సవుతున్నారా? ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లే యోచనలో సదరు ఎమ్మెల్యే ఉన్నారా? విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సీనియర్ లీడర్. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. త్వరలో క్యాబినెట్ విస్తరణ జరిగితే ఆయనకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. అలాంటి పల్లాకు ఇప్పుడు సొంత పార్టీ నేతలే పొగపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మధ్య ఓ భూ వివాదం తారాస్థాయికి చేరిందని పార్టీలో జోరుగా టాక్ వినిపిస్తోంది. ఈ విభేదాలు ఎక్కడి వరకు వెళ్తాయోనని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ కల్పించుకుని ఎంపీ శ్రీభరత్ ను కంట్రోల్ చేస్తే పరిస్థితి సద్దుమణిగే అవకాశం ఉందని అంటున్నారు. పల్లా శ్రీనివాస్ 2014లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో పల్లాకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు. అప్పట్లోనే పల్లాను తన క్యాబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించినా వీలు కాలేదు. కానీ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో పల్లాకు భర్త్ కన్ఫర్మ్ అయ్యిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ నియోజకవర్గం గాజువాకలో ఎంపీ శ్రీభరత్ ఆధిపత్యం పెరిగిపోయిందని తెలుస్తోంది. గాజువాకలో ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతుంటే వారికి ఎంపీ మద్దతు పలుకుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో ఓ వ్యాపారికి చెందిన కోట్ల విలువైన భూమి విషయంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేసినట్టు తెలిసింది. అయితే దీని వెనుక ఎంపీ శ్రీభరత్ ఉన్నట్లు పల్లా శ్రీనివాసరావు అనుమానిస్తున్నారట. అందుకే తన నియోజకవర్గంలో ఆధిపత్యం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారట. అంతేకాదు భూ యజమాని ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి రౌడీ గ్యాంగ్ తమ భూమిలో హల్చల్ చేసిందని చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే సదరు గ్యాంగ్ ని విడిచిపెట్టాలని ఎంపీ శ్రీభరత్ ఏకంగా విశాఖ సిపికి ఫోన్ చేయడంతో వారిని వదిలేశారట. దాంతో మరింత సీరియస్ అయిన పల్లా శ్రీనివాస్ ఎంపీ తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రశాంతంగా ఉన్న గాజువాకలో ఇలాంటి అరాచక శక్తులను ప్రోత్సహించేది లేదని పల్లా శ్రీనివాస్ చెబుతున్నారు. ఇప్పటికే ఇదే విషయమై ఆయన ఎంపీ శ్రీభరత్తో మాట్లాడినట్టు తెలుస్తోంది. భూముల కబ్జాల విషయంలో అసాంఘిక శక్తులకు మద్దతు ఇస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారట. అయితే ఎమ్మెల్యే సూచనలను ఎంపీ కూడా సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎమ్మెల్యే సలహాను ఎంపీ సీరియస్ గా తీసుకుంటారా లేక లైట్ తీసుకుంటారా అనేది చూడాల్సి ఉందని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.